అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఆ దేవుడు అనుగ్రహంతో 500 కోట్లకి అధిపతి కాబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది, అలాగే ఏ విధంగా అతిపెద్ద లాటరీ వారికి తగలబోతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు పొందబోతున్నారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ముందుగా ఈ కర్కాటక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే కనుక చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే ఈ కర్కాటక రాశిలో అంటే ఇతరులపై ప్రేమ, అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. తొందరపాటుతనం అనేది వీరిలో కొంచెమైనా సరే కనిపించదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి తొందరపాటుతనం అనేది ఉంటుంది. వాటి వల్ల వీరి ఇబ్బందులు కూడా పడాల్సినటువంటి అవసరం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే మీరు తొందరపడకుండా చేసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు కోరుకునే వ్యక్తి కూడా మీకు మేలు జరగాలని కోరుకుంటారు. అంటే వీరు శత్రువులను కూడా ప్రేమించే గుణం ఈ కర్కాటక రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయడం మాత్రమే కాదు, వారిని కష్టాల ఊబిలో నుంచి బయటపడవేయడానికి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. చేయూతను అందించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరు పక్కనే ఉన్నవారు, వీరితో పాటు పనిచేస్తున్నవారు, అలాగే సన్నిహితులు వీరికంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారే తప్ప ఎప్పుడు కూడా కుళ్ళుకోవడం, అసూయపడ్డం అనేది ఈ కర్కాటక రాశి వ్యక్తులకి చేతకన పని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపించబోతున్నాయి. దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం. ఆ పరమశివుడు అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారు. అతి పెద్ద లాటరీ మీకు తగలబోతుంది. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఎటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఇది వరకు మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించేది. ఒకవేళ వచ్చినా కానీ ఫలితం మీకు వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా వచ్చేది కాదు. కానీ ఈ సమయంలో ఊహించిన ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో లాటరీ తగిలినట్టుగా మీకు వృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది మీరు వ్యాపారం చేస్తున్న వారైనా, ఉద్యోగం చేస్తున్న వారైనా, ఏ పని చేసిన వారైనా సరే ఆ పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి అయితే మీరు చూస్తారు. ఇది వరకు మీరు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. అతి త్వరలో మీ యొక్క జీవితం పూర్తిగా మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తులయ్యే అవకాశం కూడా ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది. ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో ఆ దేవుడు అనుగ్రహాన్ని కూడా పొందడానికి కారణమైంది. కాబట్టి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు పొందుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించిన విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా వృద్ధి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి.
అంతకుముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే ఈ సమయంలో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే అంతకుముందు ఒక్క అవకాశం వస్తూ చాలు అనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి చాలా అవకాశాలు వస్తాయి. వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి అతిపెద్ద లాటరీ తగిలినట్టుగా వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ కూడా మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మీకు చాలా చాలా అనుకూల ఫలితాలైతే చూస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇది వరకు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితమైతే మీకు దక్కి తీరుతుంది. అలాగే మీ జీవితంలో తీరని సమస్య అంటూ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుంచి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు కర్కాటక రాశి జాతకులు ఎప్పుడు కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతుందని అనుకున్నట్లయితే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా సక్సెస్ దూసుకు వెళతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది. అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కావాలని కోరుకుంటున్నా కానీ ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్తో దూసుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండినట్లయితే ఆ సమస్య తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహ విషయంలో కానీ మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది. కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాహాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే కనుక అతిపెద్ద లాటరీ తగిలినట్టుగా మీ జీవితంలో ఖచ్చితంగా మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కావచ్చు, అన్ని అంశాలు కూడా మీకు అనువైనటువంటి సంబంధమే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధాలు చూస్తున్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మాత్రం ఈ కర్కాటక రాశి వారి జాతకులు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 1కి 10 సార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయడం అనేది చాలా ఉత్తమం. ఇకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కర్కాటక రాశి వారి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దల్ని ఒప్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుంచి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది. దేవుడు అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది.
అయితే ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, మిగిలిన అంశాలు కూడా ఈ కర్కాటక రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారు వారి జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. శుభ ఫలితాలు అందుకుంటారు. శని భగవాన్ను కూడా నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం కూడా పారాయణం చేయాలి. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని భగవానునికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలు, నల్లని ఆహార పదార్థాలు పేదలకి దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే శనిదేవుని ఆశీస్సులు కూడా ఎల్లవేళ కూడా మీకు తోడుగా ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే శ్రావణ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళ ఇంటికి 2 దేవతలు రాబోతున్నారు. ఆ దేవతలు ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే వీళ్ళకి ఆ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, అలాగే ఏ విధంగా వాళ్ళ పనులు అనేది చేయించుకుని వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా జరుగుతుంది. దానికి తోడు ఏ 2 దేవతలు వాళ్ళ ఇంట్లో అనుగ్రహం పొందబోతున్నారు, ఎవరు వస్తున్నారో, ఏ సంకేతాన్ని ఇవ్వబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ శాతంగా మనసుతోని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికి వాళ్ళ సంతోషమే వీరి సంతోషంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి, అంటే అటువంటి వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని అనేది పూర్తి చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫాక్షన్ చేయాలని, వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ శాతంగా వేరే వాళ్ళతో మీ మనసులో ఉన్న మాటను చెప్పుకోవాలంటే జంకుగా ఉంటుంది. మీరు ఎక్కువ శాతం ఓపెన్ అవ్వరనమాట. వేరే వాళ్ళకి ఏ విషయాన్ని తెలియచేయరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే ఉంచుకుంటూ నేరుగా ఆ దేవుడి దగ్గరే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మీరు చాలా శుద్ధమైన మనసుతో ఎటువంటి దురాలోచన లేకుండా మీరు డైరెక్ట్గా ఆ దేవుడికి మీ యొక్క విషయాన్ని చెప్పుకున్నారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహం అనేది చూపించబోతున్నారు. అయితే ఇక రాబోయే సమయంలో మీరు మాత్రం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా మీరు తీసుకోవాల్సిందే. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేత్తో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్టే. అంటే మీరు చేసుకునే పనుల్లో మీరే దాన్ని చెడగొట్టే వాళ్ళు అవుతారనమాట. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో మీకు రాబోయే శ్రావణ మాసంలో చాలా చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఆ శుభవార్త మీరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు. అంత మంచి శుభవార్త అనేది రాబోతుంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది కదా. సో గుడ్ న్యూస్తో పాటు మీకు చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు ఒక శత్రువు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అలవాటయ్యే టైం అన్నమాట. అయితే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు రాబోయే టైంలో ఏదైనా సరే డెసిషన్ తీసుకొని ఏదైనా పని చేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళతో, వేరే వాళ్ళతో ఎక్కువగా దాన్ని డిస్కస్ అనేది చేయకండి. మీ ప్లాన్స్ అనేవి ముందే మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపడానికి మీ శత్రువులు రెడీగా ఉంటారు. సో కంపల్సరిగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. ఇక దానితో పాటు రాబోయే సమయంలో కూడా మీకు మంచి, అంటే మీకు ఏదైనా సరే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం చెక్ పెట్టండి. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సినటువంటి ఏదైనా పెట్టుబడి పెట్టి చేయాల్సిన బిజినెస్ ఏదైనా అనుకుంటే మాత్రం అది ఇప్పుడు మీకు కలిసి రాదు. కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడు ఆపేసి కొంత టైం పోయిన తర్వాత దాన్ని చూడండి. దానికి తోడు ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఎంత దగ్గర మిత్రులైనా
మిత్రులైనా సరే, బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగా అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈ టైంలో మీ చేతులతో డబ్బు ఇచ్చినా, మీకు ఏదైనా అవసరం పడి వేరే దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అది మీకు అస్సలు కలిసి అనేది రానే రాదు. కాబట్టి ఈ టైంలో మీరు లావాదేవీల్లో ఎక్కువగా పడకుండా ఉండడమే చాలా బెస్ట్ అనమాట. ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా కామ్గా, ప్రశాంతంగా మాట్లాడాలి. ఎక్కువగా కోప్పడుతూ, ఆవేశపడుతూ ఎటువంటి పనులైనా సరే మీరు చేస్తే అది ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదం అనేది కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, అది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఆర్గ్యుమెంట్స్లో ఎంత తక్కువగా అంటే మీరు ఎంత ఎంటర్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితులు అయితే వినండి, అంతే తప్ప ఎక్కువగా ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వడానికి మాత్రం ట్రై అనేది అస్సలు చేయకండి. ఇక దానికి తోడు మీకు రాబోయే రోజుల్లో అతి పెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీ దాకా అనుకున్న పనులు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ పనులనేది అవ్వలేవు అనుకుంటే అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మీకు జరుగుతాయి. అంటే మీరు ఏదైనా కొనాలి అనుకున్నా కానీ, లేదంటే ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే ఇంకేదో కేసు విషయంలో కానీ మీరు ఏదైనా పోరాడుతున్నా సరే దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది మీకు చాలా చాలా పాజిటివ్గా వస్తుంది. ఇక దానికి తోడు ఇప్పుడు మీరు ట్రావెల్ అనేది కూడా ఖచ్చితంగా ఒకటి పడుతుందన్నమాట. ఆ ట్రావెల్లో కూడా మీకు మంచిగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఎక్కువ శాతం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేలా ట్రావెల్ మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ శాతంగా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా దేవుడి పేరుని స్మరించుకుంటూ ఉండండి. రాబోయే శ్రావణ మాసంలో నెలంతా కూడా మీకు ఖచ్చితంగా వీలైతే ప్రతినిత్యం టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. లేదు కుదిరిన పక్షంలో కనీసం ఆ దేవుడి పేరుని కంటిన్యూస్గా మీరు స్మరించుకుంటూ ఉండండి. దీంతోపాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దానికి కూడా మీరు కాస్త గమనించుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, నడుముకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, నడుము కింద భాగానికి సంబంధించింది ఇంకేదైనా సరే ప్రాబ్లం అనేది ఉండవచ్చు. ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. బట్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వాటర్ని ఖచ్చితంగా ఎక్కువగా మీరు తీసుకోవాలి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి. ఆమె ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారో. ఒకేసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది. చూడండి, అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుందంటే మనకి ఉత్తర దిశలో అనేది ఎక్కువగా అన్నపూర్ణ దేవత ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఉత్తర దిశలో మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రిపూట పడుకునే ముందు మీ కిచెన్ని శుభ్రం చేసేసుకున్న తర్వాత చక్కగా నార్త్ సైడ్ ఒక నెయ్యితో దీపం పెట్టి, ఆ దీపం అయితే మీరు కావాలంటే దానిపైన నీళ్ళ పాత్ర కూడా పెట్టి, దానిపైన ఒక మూత పెట్టి, దానిపైన నీటితో దీపం వెలిగించండి. అలా కాదు అనుకుంటే గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని మీరు ఒక బౌల్లో వేసి దాని మధ్యలో మీరు దీపాన్ని పెట్టండి. ఇలా ఏదైతే బిందె పైన నీళ్లు పెట్టి దానిపైన గోధుమ పిండి పెట్టి దానిపైన దీపం మీరు పెట్టాలి అనుకుంటున్నారో ఆ దీపాన్ని వెలిగించండి. చక్కగా అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ దండం పెట్టుకుని ఇక మీరు పడుకోండి. మరుసటి రోజు పొద్దున్నే ఎప్పుడైతే ఆ దీపం కొండెక్కి ఉంటుందో అప్పుడు మీరు ఆ నీళ్ళైతే ఎవరైనా సరే బయట జంతువులకి పోస్తే మంచిది. గోధుమ పిండితో చక్కగా రొట్టెని చేసి ఇంటి ముందు ఆవు వస్తే లేదంటే కుక్కకి దాన్ని పెట్టండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి ధనయంత్రి దేవి. ఆ దేవుడు అందరికీ కూడా వైద్యం చేసేవాళ్ళు కదా. ఎక్కడైతే మీకు ధనయంత్రి దేవి కూడా వస్తుందో అంటే ఇక మీకు హెల్త్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారిగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించి పూర్తి కాదు, బట్ మీ ఇంట్లో సకారాత్మకంగా అనేది బాగా పెరుగుతుంది. అంత మంచిగా మీకు బాగుంటారనమాట. ఎక్కడైతే హెల్త్ అండ్ వెల్త్ ఉంటుందో అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ రెండిటికి సంబంధించిన దేవతలైతే మీ ఇంటికి రాబోతున్నారు. మీరు మంచిగా జాగ్రత్త పడుతూ మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి. ఈ యొక్క పరిహారాలను ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే కర్కాటక రాశి వారికి నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.